హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మరి మన తెలుగు సంస్థ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే విధంగా ప్రతి జిల్లా సర్వే రిపోర్ట్ అయితే మీ ముందు ఉంచడం జరిగింది. ఖచ్చితంగా మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై 2 సంవత్సరాలు మొన్న జూన్ 12వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో జూన్ ఫస్ట్ వీక్లో చేసిన ఈ సర్వే అనకాపల్లిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది, కూటమి పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ వైసీపీ పుంజుకుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఏదైతే అనకాపల్లిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫస్ట్ సీట్ చూసుకుంటే ఇక్కడ అసలు జనసేనకు చెందిన 3 ఎమ్మెల్యేలు, అలాగే 4 టీడీపీ ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉండటం జరిగింది. మొత్తానికి 2024లో వీరు 7కి 7 సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది కూటమి అభ్యర్థులు. ఏదైతే ఫస్ట్ సీటు చోడవరంలో టీడీపీ చెందిన ఎమ్మెల్యే కేఎస్ఆర్ రాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఈయనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అలాగే సమన్వయం చేసుకోలేకపోతున్నారని, అలాగే ఏదైతే చోడవరం షుగర్ ఫ్యాక్టరీలు ఈయన అక్కడ ఓపెనింగ్ చేస్తామని ఎన్నికల హామీల్లో ఇచ్చారని, దాన్ని మర్చిపోయారని ప్రజలైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే చోడవరం నర్సీపట్నం మధ్య రోడ్డును నూతన రోడ్డుగా మారుస్తానని అప్పుడైతే ఎన్నికల భాగంగా హామీ ఇచ్చారు. దాన్ని మర్చిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. మొత్తానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గుడా అమర్నాథ్ గారు అక్కడ ఆయనకి పట్టు అయితే పెరుగుతుందని, ఖచ్చితంగా గ్రామాన ఆయన వైసీపీ కార్యకర్తలను చాలా బలంగా వాడుకుంటున్నారని, ఈయనపై ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యేని ఈయన బాగా వాడుకుంటున్నారని అక్కడ ఈ సంస్థ అయితే తెలిపింది. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు చోడవరంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వైసీపీ జెండా ఎగరవేస్తుందని ఈ సంస్థ అయితే చెప్పడం జరిగింది. రెండో నియోజకవర్గం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు అయితే అక్కడ ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తారో లేదో సందిగ్ధంగా ఉందని ఈ సంస్థ వెల్లడించింది. అసలు అయితే ఇక్కడ గ్రామాన తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. వ్యతిరేకత అయితే చాలా పెరుగుతూ ఉంది. ఇక్కడ కూటమి శ్రేణుల మధ్య అక్కడ సఖ్యత లేదని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బూడి ముత్యాల నాయుడు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మొత్తాన అక్కడ పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసిన అనురాధ గారు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ ఉంటారా, నాయుడు గారే పోటీగా ఉంటారని ఇదొక సందిగ్ధం నెలకొంది. ఏదైతే ఎమ్మెల్యే మీద వస్తున్న వ్యతిరేకత ఎవరు వినియోగం చేసుకోవట్లేదని, మొత్తానికి ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ గట్టి పోటీ తప్పదని ఈ సంస్థ అయితే వెల్లడించింది. మొత్తానికి మూడవ నియోజకవర్గం చూస్తే అనకాపల్లిలో జనసేన పార్టీ తరఫున కొనతాల రామకృష్ణ గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ టీడీపీతో పొసగట్లేదని, ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయని, అదే ఏదైతే ఈయన మాటలను జనసేన అధిష్టానం కూడా బేఖాతరు చేస్తుందని, ఏదైతే ఈయన చేస్తున్న ఆ నియోజకవర్గంలో పనులకు టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని, దీనికి జనసేన అధిష్టానం వద్ద ఆయన చెప్పినప్పటికి కూడా వాటిని పట్టించుకోవట్లేదని ఈయన చాలా సంతృప్తిగా ఉన్నారని, అలాగే సమస్యలు కేడర్లు దందాలు, అలాగే ప్రభుత్వ దందాలు కూడా ఎక్కువయ్యాయని, ఏదైతే కేడర్ ప్రభుత్వం మైనింగ్, కొంతమంది టీడీపీ నేతలు ఈయనకు తెలియకుండానే అక్రమ మైనింగ్ చేస్తున్నారని, ఇసుక దందాలు కూడా చేస్తున్నారని ఈయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ సంస్థ సర్వే వెల్లడించింది. ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్గా ఎన్ఆర్ఐ భరత్ గారు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ఈయన రాజకీయంగా బలంగా ఉన్నా కానీ ఇక్కడ సీనియర్ల సపోర్ట్ లేదని, ఏదైతే దీనివల్లే వైసీపీ అక్కడ చాలా బలహీనపడుతుందని, మొత్తానికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ జనసేన పార్టీ మరొకసారి జెండా ఎగరేయడం ఖాయమని ఈ సర్వే వెల్లడించింది. నాలుగో నియోజకవర్గం చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉంటారు. ఇక్కడ కూటమి సఖ్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈయన గెలుపు తథ్యమని ఈ సర్వే వెల్లడించింది. ఏదైతే గండి బాబ్జీ గారి వర్గంతో, అలాగే బండారు సత్యనారాయణ గారి వర్గంతో ఈయనకు పొసగట్లేదని, అక్కడ దాదాపు 3 గ్రూపులు కూటమి పనులు చేయడానికి కొట్టుకుంటున్నాయని, కొన్ని కాంట్రాక్టుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ ఎమ్మెల్యేకి అయితే చెప్తున్నారు ఈ సంస్థ. మొత్తానికి వైసీపీ అదీప్ రాజు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ 2019లో మొట్టమొదటిసార్లు ఎన్నికలు పోటీ చేసిన జగన్ హవాలో ఆయన భారీ మెజార్టీతో అప్పుడు గెలచడం జరిగింది. 2024లో అయితే మరలా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ వైసీపీ బలహీనంగా ఉన్నాయి, సమన్వయం లేదని, కార్యకర్తలతో ఆయన సమన్వయం చేసుకోలేకపోతున్నారని, కొంతమంది
సీనియర్ నాయకులు మరి నియోజకవర్గంలో ఉన్నా సరే ఈయనకు సపోర్ట్ చేయట్లేదని మరి ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తానికి ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరి జనసేన పార్టీ పైచేయి సాధించే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. అలాగే 5వ నియోజకవర్గం యలమంచిలిలో మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఈయన బీసీలు మత్స్యకారులకు మరి ఎమ్మెల్యే అయిన 2-3 నెలల్లోనే దూరం అయిపోయారని ఈయన పోకడు, అలాగే దందాలు కూడా ఎక్కువయ్యాయని, కూటమిలో కలహాలు, అలాగే సఖ్యత లేదని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణ ధర్మశ్రీ గారు ఖచ్చితంగా ఆయన గట్టిగా వర్క్ చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఇది నా సొంత నియోజకవర్గం అని, నేను ఖచ్చితంగా గెలుస్తానని ఆయన అయితే కార్యకర్తలతో మీటింగ్లో చెప్తున్నారు. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యలమంచిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని కూడా అక్కడ ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తానికి ఇక్కడ ఈ జిల్లాలో ఒకే ఒక ఎస్సీ నియోజకవర్గం పాయకరావుపేటలో హోంమంత్రి అనిత గారు మరి ఆమె పాత్రపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఏదైతే రాష్ట్రంలో జరిగే మరి కొన్ని లాకప్ డెత్తులు, తీవ్రమైన ఘోరాలు, నేరాల వల్ల ఈ నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుందని, అలాగే కొంతమంది కూటమిలోని పార్టీ నేతలతో కూడా ఏం సఖ్యత లేదని, అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కూడా ఈమెపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని అక్కడైతే ఈ సర్వే సంస్థ వెల్లడించింది. వైసీపీ ప్రభావంలో అలాగే అక్కడ కంబాల్ జోగులు గారు మరి ఈయనైతే మనిషి అయితే ఇక్కడుంటారు కానీ మనసు మొత్తం రాజోల్లో ఉంది. ఈయన మరి రాజోల్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ విపక్షం అనేది మరి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో విఫలమవుతుందని, ఖచ్చితంగా ఇక్కడ గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని ఇప్పటికిప్పుడు ఏం జరిగితే ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే నర్సీపట్నం లాస్ట్ నియోజకవర్గం నర్సీపట్నంలో మరి అయ్యన్న పాత్ర గారు అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. ఏదైతే మరి రాబోయే ఎన్నికల్లో మరి ఈయన పోటీ చేస్తారా లేదా అని సందిగ్ధుల సమయంలో మొన్న ఆయన కుమారుడు విజయ్ గారు రాజ్యసభకు ఎన్నికవడం మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈయన చేస్తున్న అరాచకాలు, మరి మైనింగ్లు, దందాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మరి గ్రామాన బలంగా ఉన్న అనుచరులు ఈయన బలంగా ఉన్నారని, అలాగే దందాల వల్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని, మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు కూడా ఇక్కడ గట్టి పోరాటాలు చేస్తున్నారని, ఏదైతే ఈ అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్న బలమైన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరంటే ఈయన ఉమాశంకర్ గణేష్ గారు అనే పార్టీ అక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయన పోరాటం ఫలిస్తుందని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని, అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ కూడా టైప్ ఫైట్ జరిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు, ఈ సంస్థ భావిస్తుంది. ఏదైతే వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ జిల్లాలో మరి చోడవరం, యలమంచిలి గెలిచే అవకాశం ఉందని, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి, పెందుర్తిని గెలిచే అవకాశం ఉందని కూడా చెప్తుంది. అలాగే టఫ్ ఫైట్లో మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట మరి టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాయని, ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలు మరి ఎమ్మెల్యేల పనితీరు, విధానాలు మార్చుకుంటే మరి కూటమిని గెలిపిస్తారా లేకపోతే వైసీపీ మరొకసారి అవకాశం ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరికొన్ని జిల్లాల రిపోర్ట్ను మరి నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.